నువ్వు ఏ హీరో ఫ్యాన్ అయినాగా నువ్వు డెఫినెట్ గా నీ హీరోని ఈ మూవీలో చూసుకుంటావు. ప్రభాస్ అయినా, మహేష్ బాబు అయినా, రామ్ చరణ్ అయినా, చిరంజీవి అయినా, బాలకృష్ణ ఎవరైనా కానీ నువ్వు నీ ఫేవరెట్ హీరోని ఈ స్పేస్ లో చూసుకుంటావు పక్కా. ఒక ఫ్యాన్ తన అభిమానించే హీరో కోసం ఏ ఎక్స్టెండ్ దాకా వెళ్ళిండు. ఈ ఫ్యానిజం అనే ప్రాసెస్ లో వాడు బాగుపడ్డా, బూడిదల పడ్డాడు. ఎంతమంది సినిమాలో చూస్తాం. ఇంకా నాకు సినిమా ఎట్లా అనిపించింది అంటే, లాస్ట్ రామ్ ఒక 4-5 మూవీస్ లో దిస్ ఇస్ ద బెస్ట్ మూవీ. ఇన్ఫాక్ట్ రామ్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద టాప్ మూవీ అయితే, లైక్ టాప్ 3 లో టాప్ 5 అంత మంచి మూవీ ఇది. పర్ఫార్మెన్సెస్ వైజ్ కానీ, స్టోరీ వైజ్ కానీ, యాక్టింగ్ కానీ, లేదంటే డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, సాంగ్స్ కానీ, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉన్నాయి అసలు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎనర్జెటిక్ గా సాంగ్స్ తో, లవ్ స్టోరీస్ నిండిపోయి, సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషనల్ గా ఒక ఊరి స్టోరీ చూపిస్తారు. లిటరల్ నేనైతే ఫస్ట్ హాఫ్ లో ఒక 1-2 సీన్స్ కి, సెకండ్ హాఫ్ లో ఆల్మోస్ట్ ఒక 4-5 సీన్స్ మాత్రం నాకు కళ్ళ వెంట నీళ్ళు వచ్చినాయి. అంత ఎమోషనల్ గా చూపించారు. సెకండ్ హాఫ్ లో మాత్రం కొన్ని బ్యూటిఫుల్ సీన్స్ పడ్డాయి. ఐ డోంట్ వాంట్ సే, చెప్తే స్పాయిలర్స్ అయిపోతుంది కానీ సెకండ్ హాఫ్ మాత్రం నన్ను కంట తడి పెట్టించింది. ఒక 3-4 సీన్స్ లో అంత బాగా, అంత బాగా ఎమోషన్స్ వర్కౌట్ అయినాయి. నా వరకు దిస్ ఇస్ రామ్స్ బిగ్గెస్ట్ కంబ్యాక్ అని చెప్తాను. అయితే కంటెంట్ వైజ్ గా తోపు అసలు. ఆంధ్ర కింగ్ తాలూకా హిట్ సినిమా. నువ్వు ఫ్యానిజం చేయడం వల్ల నువ్వు కాదు, నీ హీరో కాదు, నీ ఊరే బాగుపడింది అని చెప్పి ఎంత బ్యూటిఫుల్ గా చూపించారంటే అంత బ్యూటిఫుల్ గా చూపించారు. ఫస్ట్ హాఫ్ లో ఒక ప్రాపర్ కాన్ఫ్లిక్ట్ సెట్ అయిపోయి దాన్ని సెకండ్ హాఫ్ లో బ్యూటిఫుల్ గా ఎగ్జిక్యూట్ చేశారు. అంటే హీరోకి ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి, దాని నుంచి ఒక్కొక్క మెట్ ఎదుగుతూనే ఉంటాడు. ఆ ప్రాసెస్ మాత్రం చాలా బిలీవబుల్ గా చూపించారు. ఏదో 1-2 ప్లేసెస్ లో కొంచెం లాజిక్ మిస్ అయినా కానీ స్టిల్ ఎమోషన్ మాత్రం ఎక్కడంటే ఎక్కడ మిస్ కాలే. సెకండ్ హాఫ్ లో రావు రమేష్ కి ఒక మంచి సీన్ పడ్డది. ఎంత మంచి సీన్ అంటే, మనకు ఫస్ట్ హాఫ్ లో అనిపిస్తా ఉంటుంది నాకు రిలవెన్స్ ఉందా లేదా అని చెప్పి. బట్ సెకండ్ హాఫ్ లో మాత్రం ఒక గుడి దగ్గర సీన్ పడుతుంది, వాళ్ళ పీపుల్ అందరికి కన్విన్స్ చేసే సీన్. దట్ ఈస్ అ బ్యూటిఫుల్ సీన్ అసలు. ఒక హీరోకి ఎందుకు ఫ్యానిజం చేయాలని చెప్పి ఒక సీన్ చూపిస్తారు స్టార్టింగ్ లో. ఒక చిన్న పిల్లోడు వాడు ట్రోమా నుంచి, వాడు పానిక్ అటాక్ నుంచి బయటకు రావడం. దట్ ఈస్ ద బెస్ట్ సీన్. ఈ మూవీకి ఉన్న బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే, మన హీరో లాగా ఎవరిని, మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరిని పెట్టుకోకుండా ఉపేంద్ర గారు పెట్టుకుని చూసినా అక్కడే మూవీ సక్సెస్ అయిపోయింది. బికాస్ ఏ ఫ్యాన్స్ కూడా డివైడ్ అవ్వరు. అందరు కలిసి మూవీ చూస్తారు. వాళ్ళ హీరోస్ ని వాళ్ళు స్క్రీన్ పైన చూసుకుంటారు కాబట్టి ఏ ఫ్యానిజం కూడా డివైడ్ అవ్వదు. ఏమన్నా నెగిటివ్స్ ఉన్నాయా అంటే, సెకండ్ హాఫ్ కొద్దిగా, అంటే అంత ఎనర్జెటిక్ ఫస్ట్ హాఫ్ చూసినాక సెకండ్ హాఫ్ కొద్దిగా కొంచెం లాగ్ అవుతుందేమో అనే టైంలో మాత్రం మంచి ఎమోషన్స్ వినపడతాయి. సో ఎవరైనా సెకండ్ హాఫ్ లాగ్ ఉందంటే మాత్రం దట్ ఈస్ ఫర్ ద లైక్ నెక్స్ట్ వచ్చి హై మూమెంట్ కి దాదాపు సెటప్ లాగా ఉంటుంది. డైలాగ్స్ చాలా బ్యూటిఫుల్ డైలాగ్స్ పడ్డాయి. చాలా మంచి ఎమోషనల్ డైలాగ్స్, ఇన్స్పైరింగ్ డైలాగ్స్ పడ్డాయి. సాంగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, బీజిఎం బాగుంది. ఫస్ట్ అయితే హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటుంది మాత్రం కేక, వేరే లెవెల్ వైబ్ అవుతుంది. ఇంకా ఉపేంద్ర గారికి ఇంకొంచెం 2-3 సీన్లు మంచి పాటు ఉంటే బాగుంటుండే. కొంచెం అండర్ యూటిలైజ్ ఏమో అనిపించింది ఉపేంద్ర గారు. రావు రమేష్ గారికి, మురళీ శర్మ గారికి, రాహుల్ రామకృష్ణకి, హీరో వాళ్ళ మదర్ చేసిన ఆ లేడీకి, వీళ్ళందరికీ మంచి సీన్లు పడ్డాయి. అండ్ హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బ్యూటిఫుల్ గా వర్కౌట్ అయింది. సో ఓవరాల్ యాజ్ అ ప్యాకేజ్ నాకైతే మూవీ నచ్చింది, చాలా నచ్చింది. సెకండ్ హాఫ్ నాకు చాలా ఎమోషనల్ చేసి పంపించింది. క్లైమాక్స్ డీసెంట్, గుడ్ క్లైమాక్స్. సో మీరు కనుక మూవీ చూసుంటే కింద కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ టు మూవీ మనిషి. సైనింగ్ ఆఫ్.